గన్ కల్చర్ కు మరో తెలుగు ప్రాణం బలైంది. ఉన్నత చదువుల కోసమనో ఉద్యోగం కోసమనో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్న భారతీయుల పరిస్థితి అక్కడ దయనీయంగా మారుతోంది. ఎప్పుడు ఎట్నుంచి ఎవరు వచ్చి కాల్చి పడేస్తారోనన్న భయం వెంటాడుతోంది. యుఎస్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్లు ఇస్తూ ఉండడంతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. తరచుగా అమెరికాలో జరుగుతున్న కాల్పుల్లో భారతీయ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక విషాదాన్ని మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంటోంది. అమెరికాలో గన్ కల్చర్ రోజుకు పెరుగుతోంది. ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం యుఎస్ వెళ్తున్న చాలా మంది తెలుగు యువత దుండగుల తూటాలకు బలవుతున్నారు. ఇండియన్స్ టార్గెట్ గా గత కొంతకాలంగా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే దుండగుల కాల్పుల్లో పదుల సంఖ్యలో తెలుగు యువత ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన మరో యువకుడు అసువులు బాశాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తన కలలు నెరవేరకుండానే ఓ దుండగుడి తుపాకీ తూటాకు బలైపోయాడు. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పిఎస్ పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటోంది. మృతి చెందిన రవితేజ ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2లో నివాసం ఉంటున్న కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు. వీరి స్వస్థలం నల్గొండ అయినా చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. రవితేజ ఉన్నత చదువులు చదివేందుకు గాను 2022 మార్చిలో అమెరికాకు వెళ్లాడు. అక్కడే మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికా వాషింగ్టన్ ఏస్లో గత రాత్రి అతడిపై కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రవితేజ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇండియా ఎంబసీ స్నేహితుల ద్వారా రవితేజ మృతి సమాచారాన్ని హైదరాబాద్లోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. యువకుడి మృతితో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. విదేశాల్లో ఉన్నత చదువులను పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ తమకు అండగా ఉంటాడని భావించిన కుమారుడు అకాల మరణం చెందడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కాగా రవితేజ మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.